ఫోటో బాగా వచ్చిందిరా. ఏమైపోతాడు వీడు. కొంతమంది టేస్ట్లెస్ ఫీల్స్ అలాగే మాట్లాడతారని దానికి నువ్వు బాధపడిపోతే ఎలాగా? ఒపాసిటీ తగ్గించి అన్ని కలర్ బ్యాలెన్స్ అన్నీ చేశాను, షార్ప్నెస్ పెంచి చూపించినట్టే తీశాను. ఎందుకు అలా ఉందో. ఇది కాదు సరే మేము వెళ్తాం. ఈ బ్యాండేజ్ స్టాక్ ఉందా మన దగ్గర? తెప్పించాలా? తెప్పించాలి సార్. సరే. నానా నానా వెళ్దాం రండి. నానా అదెందుకు తీస్తున్నావురా? ఫోటోని కలర్ చేసి అమ్మ చుట్టూ పూలు పెడదాం అని. ఆ ఫోటోని ఇంకోసారి ముట్టుకుంటే చేతులు ఎరగదీస్తా. నీ కచ్చిలో ఎమోషన్ ఉంది కానీ టెక్నిక్ లేదని కుంఫులో జాయిన్ అయ్యావు. నీ ఫోటోగ్రఫీలో టెక్నిక్ ఉంది, మరి లేనిదేంటి? నానా నాకు ఎమోషన్ ఎలా పట్టాలో నేర్పండి నాన్న. అరే మహేష్, కళ అనేది పాఠాలు వింటే రాదు, పరితపిస్తే వస్తుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరా మహేష్, నవరసాలు అంటే మనకు కనపడే ముఖాల్లో కండరాల కదలిక కాదు, మనలో జరగాల్సిన రసాయన ప్రక్రియ. నటులు నటిస్తే ప్రేక్షకులు స్పందించాలి, అలాగే ఫోటోగ్రఫీ కూడా. ఎమోషన్ నీలో పుట్టాలి, నువ్వు చూసే వస్తువుల్లో కాదు. ఇక్కడ నీ ఫోటోకి నువ్వే మొదటి ప్రేక్షకుడివి.
చూడు నాన్న, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, చూడు. ఇక్కడ చూడాలి, చూడాలి. అది అది ఇక్కడ 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 చూడండి. అది 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 అది. థ్యాంక్స్. ఓహో వలిసిపూలా చెప్పవే. అసలు నీకు ఐడియాలన్నీ ఎలాగొస్తాయన్యా? నేను చిన్నప్పటి నుంచి అంతేరా, సృజనాత్మకత చాలా ఎక్కువ. ఎవరాత్మకథ? సృజనాత్మకతరా, క్రియేటివిటీ. ఏమైంది అన్యా? కూర్చో కూర్చో కూర్చో. ఒక్క నిమిషం ఉండి నేను తెస్తాను నాకు. చెప్పులు వేసుకోకుండా తుప్పల్లోకి వచ్చే ఇదేనా క్రియేటివిటీ? కారిపోతుంది చూసుకో. మహేష్ గారు సౌండ్ కొంచెం తగ్గించండి. మహేష్ గారు మహేష్ గారు ఏమిటి ఉమామహేశ్వరరావు గారు? మహేష్ గారు మహేష్ గారు ఏమండి ఉమామహేశ్వరరావు గారు? మహేష్ గారు అయ్యో ఏమైంది? నన్ను చూడండి, నన్ను చూడండి. ఇప్పుడు ఏమైంది? నన్ను అంతలో ఎగిరారు. ఆగండి, కదలకండి. నా పర్మిషన్ లేకుండా ఫోటో తీయడం తప్పు, అందుకే చెక్క పెసరు గుచ్చుకుంది. తీసింది మంచి పనికే కాబట్టి క్షమించి నేను తీసేస్తున్నాను. జ్యోతిలో కాంపిటీషన్ అయితే స్వాతికి పంపించారు. అయినా కూడా స్వాతి వాళ్ళు పబ్లిష్ చేశారంటే ఇది స్పెషాలిటీ చూసే ఉంటారు. నా ఫోటో అని చెప్పట్లేదు కానీ ఫోటో అదిరిపోయింది. థ్యాంక్స్ అండి. అంటే మీరు ఆ రోజు అలా అనేసరికి నా చుట్టూ ఉన్న కూడా ఎప్పుడు నా ఫోటో మీద కామెంట్ చేయలేదు. డౌటే లేదు, మీరు సూపర్. థ్యాంక్స్ అండి. సారీ. నా నేను తీసిన ఫోటో జ్యోతిలో స్వాతిలో వచ్చింది. చేదాటిపోయింది. ఏమైంది? జ్యోతి మహేష్ అన్నయ్య ఇంటికి వచ్చింది. అవునా? అవును, ఇంటికి గుచ్చుకుంటే తీసిందంట కూడా. అయ్యో కాలికా? కాదు కాదు, నేను తీసా. ఈసారి చేతికి గుచ్చుకుంటే తీసిందంట. అది కూడా మనోడు గుండెల్లో గుచ్చుకుంది. తను ఎలాంటిది? చీట్ చేద్దా? లేదు లేదు, అయినా నువ్వెందుకు అంత కంగారు? కంగారు కాకపోతే మోసం చేయదు కదా. చిచ్చి అలాంటిది కాదు. ఈసారి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మహేష్ అని అసలే పిచ్చోడు, అందరిని మంచోడు అనుకుంటాడు. హలో. హలో, ఎవరు? నేను జ్యోతిని. చెప్పండి. అదే నాకెందుకో మన ఇద్దరం త్వరలో ప్రేమలో పడతామేమో అనిపిస్తుంది. అదంతా జరగకముందే 3 విషయాల్లో క్లారిటీ తెచ్చుకుందామని కాల్ చేశాను. అంత్య నిష్ఠూరం కన్నా నిష్ఠూరం మేలు కదా. చెప్పండి. మొదటిది, స్వాతి విషయం మిథుల నాకు చెప్పింది. వాళ్ళ అమ్మ మా అమ్మకి పెద్దమ్మ కూతురు అవుతుంది. దాని గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు ఒకసారి స్కూల్లో సునామీ రిలీఫ్ ఫండ్కి డబ్బులు కలెక్ట్ చేయమంటే అది దాని ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చిన డబ్బులన్నీ తొవ్వేసి చికెన్ అయినా ఇప్పుడు ఎందుకులే అని మనకి అవన్నీ అనవసరం విషయం. ఒక అందుకు తను మిమ్మల్ని వదిలేయటం కూడా మీ మంచికే అనుకోండి. హలో. రెండోది,
నాకు కూడా పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంది. రేపొద్దున మనకు గొడవ వచ్చినప్పుడల్లా ఆ పాయింట్ మీద గుచ్చితే నాకు నచ్చి చెప్తున్నాను. ఎవరు? ఇప్పుడే చెప్పానా గుచ్చుకుచ్చి అడగద్దని. ఆ. అయినా ఈ కాల్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు తెలుసుకోవాలనిపిస్తే నేనే చెప్తాలే. 3, మొన్న మీరు గొడవని జోగ్నాథ్ ఉన్నాడే, వాడి చెల్లినే నేను, జ్యోతి. మరి మీకు తమ్ముంటేనే ప్రేమించండి, లేకపోతే ఈ విషయాన్ని ఇక్కడే వదిలేద్దాం. ఏ విషయం